ఫ్రెండ్స్ మన లైఫ్‌లో గ్రోత్ రావాలన్నా, మన ఫ్యామిలీస్ 7 తరాలు బాగుండాలి. ఏ శాపం లేకుండా అంటే, ఈ గడపని కానీ అంటే గుమ్మం అంటారు కదా! గుమ్మమన్నా ఒకటే, గడపన్నా ఒకటే. అలాగే గోమాతని, తర్వాత చిన్న పిల్లలండి. చిన్న పిల్లలు, తర్వాత ఏజ్డ్ పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా! మన బామ్మలో, మన తాతలు ఎవరో ఉంటారు కదా! వాళ్ళైనా సరే, తర్వాత మరి గురువులు. పెద్దవాళ్ళు ప్లస్ గురువులు. అంటే గురువులు మనకి చదువు చెప్పిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అండి. తర్వాత బ్రాహ్మిన్స్ తర్వాత అగ్ని. ఈ 7 అనేటివి చాలా మనకు జాగ్రత్తగా వీళ్ళందరినీ మనుషుల్ని తాకద్దండి. అలాగే ఆ గుమ్మాన్ని తాకద్దండి. ఆ గోమాతని తాకద్దండి. ఈ కాలుతోటి తెలిసి చేసినా, తెలియక చేసినా ఇది మహా పాపము. అగ్నిని కూడా. అందుకే చెప్తున్నా, ఇది మనం ఎందుకు తొక్కాలి, ఎందుకు వీళ్ళని టచ్ చేయాలి, మనం పాపం తెచ్చుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎటువంటి శాపాలకు గురి కాకుండా.